హలో ఫ్రెండ్స్! ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తారండి. చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ రోటీస్. నా స్టైల్‌లో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ, బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకోండి. నేను ముందుగానే వేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం చికెన్లోకి టేస్ట్‌కు తగ్గంత కారం, ఉప్పు, పసుపు వేసుకొని చికెన్‌కి బాగా కలిపేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని చికెన్‌కి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి కారం బాగా పట్టేటట్టు కలుపుకొని చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అలాగే దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కారం పట్టి పెట్టించుకున్న చికెన్ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ప్యాన్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 to 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కన మరో పాత్ర పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ హోల్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. బగారా రైస్లోకి బిర్యానీ హోల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త సాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మధ్యలో చికెన్ ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి.
ఆలోపు ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. దాంట్లోకి నేను ముందుగా 2 గ్లాస్ రైస్ తీసుకొని దాంట్లోకి కడుక్కొని దాంట్లోకి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్న రైస్‌ని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బగారా రైస్‌లోకి సాల్ట్ వేసుకొని అలాగే ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి అన్నం మంచిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ 50% ఉడికింది. దాంట్లోకి కొంచెం మనం వాటర్ వేసుకొని మళ్ళీ మంచిగా ఉడకనివ్వాలి. వాటర్ వేసుకొని దానిపైన ప్లేట్ పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. బగారా రైస్లోకి కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది. దానిలోకి కాస్త గరం మసాలా అలాగే ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి. ఇలా కొత్తిమీర మొత్తం వేసుకొని 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. అంతే అండి, చికెన్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. మరో సైడ్ బగారా రైస్ కూడా రెడీ అయింది. చికెన్ బగారా రైస్ రెడీ. ఇప్పుడు రోటీ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేడి చేసుకొని పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా మరోసారి చేత మంచిగా కలుపుకొని రోటీస్ లాగా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకుంటూ రోటీస్ లాగా ఒత్తుకోవాలి. పెన్నం వేడైన తర్వాత మనం చేసుకున్న రోటీస్ని పెన్నం పైన వేసుకొని కొన్ని నీళ్ళు పైన ఇలా అనుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత మరో సైడ్ తిప్పి వేసుకొని అటు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా చేతితో అన్ని సైడ్స్ మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ, బగారా రైస్, రోటీస్ అయితే రెడీ అయిన మా సండే స్పెషల్ అయితే ఇలా గడుస్తుందండి. మరి మీ సండే స్పెషల్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సరే, బాయ్ బాయ్.